ఈరోజు మనం శ్రీకాకుళంలో ఒక గొప్ప ఆలయానికి వెళ్తున్నాము. ఆ ఆలయం ఏంటంటే శ్రీ రంగనాయకుల స్వామివారి ఆలయం. అది శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం నవభారత్ జంక్షన్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఫరీదుపేట గ్రామంలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయం 50 సంవత్సరాల ముందు నుండే ఈ గ్రామంలో ఉంది. అయితే ఆ ఆలయం పాడైపోతుంటే దాన్ని మొత్తం విరక్కొట్టి మళ్ళీ ఆలయం 1000 సంవత్సరాలైనా సరే అలానే ఉండాలి అనే ఒక మంచి ఆలోచనతో ఇప్పుడు ఈ రంగనాయకుల స్వామివారి ఆలయాన్ని ఇలా రాతితో కట్టడం జరిగింది. మొత్తానికి ఈ ఆలయం చిన్నజీయర్ స్వామివారు ఏప్రిల్ 4వ తేదీన 2024న ఈ ఫరీదుపేట గ్రామానికి 14 గంటలు ట్రైన్లో జర్నీ చేసి ఈ రంగనాయకుల స్వామివారి ప్రతిష్ఠకు పాల్గొన్నారు. ఈ ఆలయానికి వేలల్లో భక్తులు వస్తుంటారు. ఈ గ్రామం మొత్తం కూడా హరియేన్ అని శ్రీ వైష్ణవి సాంప్రదాయం సాగింది అంటే దానికి కారణం లక్ష్మీనారాయణ జీయర్ స్వామి, పెద్ద జీయర్ స్వామి, అలాగే పర్వాస్తు గోవిందాచార్యులు అని చెప్పారు. అయితే ఈ రంగనాయకుల స్వామివారి విగ్రహాన్ని తిరుపతిలో తయారు చేయించి ఇక్కడికి తీసుకొచ్చి ప్రతిష్ఠ చేశారు. ఇక్కడ శుక్రవారం స్వామివారు చాలా స్పెషల్ అని అన్నారు. 9 శుక్రవారాలు ఇక్కడ దర్శించుకుంటే వాళ్ళ కోరికలు తీరుతాయి, అలానే జరుగుతుంది అని చెప్పారు. ఇలాంటి పవర్ఫుల్ ఆలయం మన శ్రీకాకుళం జిల్లాలో ఫరీదుపేట గ్రామంలో ఉండటం ఆ గ్రామస్తులు చేసిన ఒక గొప్ప పుణ్యం. చూశారు కదా ఈ ఆలయం ఎంత అద్భుతంగా ఉందో. ఇంత గొప్పనైన ఆలయం మన శ్రీకాకుళంలో మన దగ్గర ఉండటం మన అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తారు? మన జిల్లాలో ఉన్న ఆలయానికి ఎవరైతే వెళ్ళలేదో వెళ్ళి త్వరగా చూసేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.